హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారులో అరాచకాల సంగతి చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు తాజాగా అంటే సగటు మనుషులు, సగటు వ్యాపారులు కూడా తమ వ్యాపారాలు చేసుకోలేని దుస్థితికి ఎంత అరాచకం పేటరిగిపోతుందో చెప్తున్న ఘటన ఇది. నంద్యాల జిల్లాకు చెందిన ఒక ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కిరాణా షాప్ నడుపుకుంటూ ఏదో రెక్కల కష్టంతో తనకున్న వ్యాపార దక్షతతో కొన్ని ఇల్లు కట్టుకొని వాటికి కిరాయిలు ఇచ్చి ఆ బాడిగలతో బతికేస్తున్న కుటుంబం అనమాట. త్వరలోనే తన కొడుకు పెళ్లి పెట్టుకున్నాడంట. సో ఈ నేపథ్యంలో గత 5 నెలలుగా ఎవరైతే రెంట్కున్నారో వాళ్ళు రెంట్ ఇవ్వకుండా సతాయిస్తున్నారు. పైగా ఈయననే చంపేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి మరి ఆ కుటుంబం అబ్స్కాండ్ అయింది. గత కొన్ని రోజులుగా పోలీసులకు ఈ విషయాన్ని చెప్పి స్టేషన్లో కేసు బుక్ చేసి మాకు రక్షణ కల్పించండి అని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. సో ఈ నేపథ్యంలో వీళ్ళ సెల్ఫీ వీడియో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ కావడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఇల్లు లాగేసింది. ఇప్పుడు ఆ కుటుంబం ఆచూకీ ఏంటో కూడా తెలియదు. సెల్ ఫోన్లు లేవు, ట్రేస్ చేద్దామన్నా ఎక్కడున్నారో తెలియదు, బతుకున్నారా చచ్చారా కూడా తెలియని పరిస్థితి అనమాట. ఒకసారి ఆ వ్యక్తి ఏమంటుండో విందాం. నేను ఏదో కష్టమో నిష్టమో ఏదో తిప్పలు పడి పిల్లల కోసం రూములు కట్టించుకొని బాడీకి ఇచ్చుకున్నా. ఆ బాడీ గీకుండగా అన్ని సంపుతా పురుషులు బెదిరించుకుంటా అయిన నుంచి బాడీ గీయడం లేదు. నేను ఎవరు కొనకుండా ఈ బతికనిపిస్తుంది. నాకు వాడు సంపుతారని భయపడుతున్నాను. కొట్టడానికి వస్తున్నారు, అంగటికి రానికున్నారు. ఆ తర్వాత పెళ్లిలో కూడా అన్ని రోడ్డుకి ఎక్కి అన్ని సంపద కొట్టని వచ్చినారు. సార్ నేను ఎందుకు బతుకొని మాకు న్యాయం జరిగితే లేదు. నేను దుర్మార్గం మంచిగా కాదు. నంద్యాల ఎవరైనా విచారించుకోండి సార్. మీరు ఎక్కడ వల్ల ఆయన జరగడం లేదు. ఏమి బతుకుగలుగుతామో సత్యబాబు మేము మా బతుకు మేము ఏడో వస్తాం సార్. మేము వద్దు అనుకున్నాం సార్. మా ప్రాణాలకి మాకు మేము ఎక్కుతాం సార్. మీరు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి సార్. మమ్మల్ని మర్చిపోండి సార్. అంతా మాకు ఎవరు లేరు అనుకోండి, దిక్కులు లేదు. మాకు ఇంక చావు ఏరే దాడి లేస్తారు మాకు ఇంక ఇంట్లో. ఇల్లుని అంగట్లో నీకుండదు, నన్ను అంగట్లోకి రానికుంటారు. కట్టెలు తీసుకుంటారు. పెళ్ళంగా మాట్లాడలేదు సార్. ఏం సార్ దుర్మార్గం? నేను ఏం చేశాను సార్? నేను రూములు ఇచ్చిన పాపం, వాళ్ళ బాడీకి ఇచ్చిన పాపమా, బాడీ ఇవ్వడం పాపమా నాది ఏమన్నా? సో విన్నారు కదా, అంత బూతులు తిట్టుకుంటూ కట్టెలు పట్టుకొని ఎక్కడికి పోతే అక్కడికి వెంటాడుకుంటూ ప్రాణభయంతో భయపెడతా ఉంటే వాళ్ళు ఎట్లా బతకాలి? అసలు ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలు బతికే పరిస్థితి ఉందా? ఇప్పటికే ఎన్నికల రిజల్ట్స్తో కొన్ని వేల కుటుంబాలు అంటే వైసీపీకి మద్దతుగా నిలిచిన సానుభూతి పరులు రాష్ట్రం దాటి వెళ్ళిపోయి వలసలు వెళ్ళిపోయినారని చెప్పి రిపోర్ట్లు ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అంటే జనరల్గా ఈ వైశ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పార్టీకి కూడా కొమ్ము కాయకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటూ పోవడం, వాళ్ళ అంటే అందరితో సఖ్యతగా ఉండడం వాళ్ళ అలవాటు. వాళ్ళు అంటే సొసైటీతో మంచిగా ఉంటేనే కదా వ్యాపారం నడిచేది. ఇట్లాంటి వాళ్ళని కూడా బెదిరించి భయపెట్టి అసలు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే కూడా చర్యలు తీసుకోకుండా నిందితులకే కొమ్ము కాసేలాగా ఉంటే ఇట్లా సెల్ఫీ వీడియోలు రకంగా ఏమొస్తాయి? ఇది ఒక్కటే కాదు, అసలు పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున మొన్న చూసినాం కదా, పండగకు ముందు దసరా పండుగకు ముందు జన సైనికులు కొంతమంది బట్టల షాపులలోకి వెళ్ళి బట్టలు కొనుక్కొని డబ్బులు అడిగితే ఆ వ్యాపారులను కొట్టిన సందర్భాలు, ఆ వీడియోలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ కూటమి సర్కారు ఎవరి కోసం పనిచేస్తుంది? ఓన్లీ అంటే ఆ 36%, 40% టీడీపీ జనసేన కార్యకర్తల కోసమా? సామాన్య ప్రజలకు రక్షణనిచ్చే బాధ్యత వీళ్ళకి లేదా? సో ఇట్లా ఇంకా ప్రశ్నించకపోతే ఇట్లాంటి ఆగడాలు ఆకృత్యాలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. అసలు ఆ కుటుంబం ఆచూకేందో ఇప్పుడు తెలిస్తే తప్ప రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వాళ్ళు బతికున్నారా, చనిపోయిర్రా? ఒకవేళ చనిపోతే ముందే ఎందుకు ఇవన్నీ, కానీ ఒకవేళ ఆ కుటుంబం కనుక లేకపోతే అసలు ఈ కూటమి సర్కారు ఎవరిని బాధితులు ఏం చేయాలి? అసలు ఆ నిందితులు ఎవరు? వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఉన్న అవినాభావ సంబంధం ఏంది? కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వాళ్ళని ఎవరినో ట్రేస్ చేసే ప్రయత్నం చేసి ఒక కోటింగ్ ఇస్తే అసలు ఇక్కడ దాకా వచ్చేది ఆ పరిస్థితి. సో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పాలన అంటే ఇది కాదు, అంతులేని అధికారం, అపరిమితమైన అధికారం ఇస్తే ఇట్లనే ఉంటాయన్నమాట అరాచకాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.